క్లారిటీ వీడియో అందరూ మెసేజ్ చేస్తున్నారు అని చెప్పి అందుకోసమే కెమెరా ముంగడికి కూర్చున్నా. ఇదే నెక్స్ట్ టైం రిపీట్ అయ్యింది అనుకో నేను డైరెక్ట్ వీళ్ళ అమ్మ దగ్గరకు పోయి మాట్లాడతాను ఫిక్స్ అయితే. అసలు నేను ఎవరు ఏడమంటారు ఎందుకన్నీ తలకాయ నొప్పులు పెట్టుకుంటున్నా మీ ఇంట్లో క్లారిటీ. నేను ఈడొక ఇల్లు ఉంది ఈడొక ఇల్లు ఉంది ఇంటి ముంగరికి వచ్చి ఇజ్జత్ పోదా లేకపోతే జ్యూస్ లో ఏదో ఎలుకల ముందు కలిపితే అల్లరపోతుంది కదా. నువ్వే చచ్చిపో నేను చంపను ఎవరిని మళ్ళీ నా పేరు ఎందుకు బదులం. కన్నా ఎందుకన్నా ఇంత బాధ పెడుతున్నావు మనిషిని అర్థం చేసుకోకుండా. ఏమి తప్పు చేసానే ఇప్పుడు నువ్వు ఏడుస్తే ఏమొస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఎందుకు ఇవన్నీ ఎందుకు లవ్ చేసి నా అనిపిస్తుంది ఒక్కొక్కసారి తెలుసా. చెయ్యకు వదిలేసి 100 మంది 100 రకాలుగా మాట్లాడుకుంటాయి కన్నా. నువ్వు నా గురించి ఆలోచించినప్పుడు నేను నీ గురించి ఆలోచించిన అవసరం నాకు లేదు. నేను డిలీట్ చేసి నాదే తప్పు వీడియోలు అవి దానికి సొల్యూషన్ చెప్తున్నా కదా ఇది కన్నా అంటే నువ్వు వినకుండా తెంగేస్తే నేనేం చేయాలి. వినను రా నేను తెలుసుగా బదులు రాదని కాలం రాదు సాయమే. నువ్వు బిస్కెట్లు దెంగకు అందరు అబ్బాయిలకు అయినట్టు అంట. నువ్వు నన్ను చేసి మళ్ళీ లాస్ట్కి నా మీద వేస్తున్నావు. తప్పుంది కాబట్టి నువ్వు ఇంత లొంగుతున్నావు నా దగ్గర అంతే ఇంకేం లేదు ఆడ. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారే వీడియో కొట్టి వాడేస్తా అప్పుడు మళ్ళీ పబ్లిక్ లో బ్లేమ్ అవుతామో వద్దురా అని చెప్పే నేను పోయినాను నీతోటి. వీడియో డిలీట్ చేయను. వీడియో డిలీట్ చేయకపోయినా ఎందుకు చేస్తారు ఇంకా నీకు వాళ్ళు ఫోన్స్ చెయ్యొద్దు చెప్పేసి వాళ్ళ క్లారిటీ నా ఇష్టం నేను ఏమైనా వీడియోలు కొట్టుకుంటా అని చెప్పి. హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో మీ అందరికి తెలుసు పాత వీడియోలో నేను మీకు చెప్పినా అయినకుండా ఈమె వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయింది. బతిమలాడి కాళ్ళు మొక్కుతా దండం పెడతా అని పిలిచి రప్పించిన వచ్చింది. ఎట్లా కూర్చొని చూడు మా ఇంటి మహాలక్ష్మి లాగా. మా ఇంటి మహాలక్ష్మి కాదు ఎందుకంటే నేను అర్థం చేసుకోదు. అవును బై చేసుకోను ఎవరితో దాని గురించి నా వీడియోలు డిలీట్ చేస్తే నేను బరాబర్ ఇట్లానే లొల్లీలు పెట్టుకుంటా. నువ్వు కన్నా నువ్వు అట్లా వేయద్దు కన్నా అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి నువ్వు నాతోటైనా ఆ పిల్లతోటైనా ఉండు నువ్వు ఇద్దరితో ఉంటా అంటే అది ఎట్లా నడుస్తుంది. నీతోనే ఉంటాను నేను. నా వీడియోలు ఎందుకు డిలీట్ చేసిన ఆ పిల్ల వల్ల నీగా మనయి నేనే ఉన్నా అందులో నావే అంటా నేను నావే. నా వీడియోలు ఎందుకు డిలీట్ చేసినావు అసలు నీకేం రైట్ ఉందని డిలీట్ చేసినావు. ఎర్రిపుకుదాన్నా నేను ఏమైనా వీడియోలు చేసేదాన్ని తోటి మరి చేతులు తీ నువ్వు ఎక్కువ మాట్లాడకు నాతోటి. నేనే ఎర్రిపుకోని కన్నా సో నేను అసలు వీడియోస్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ కూడా లేకుండే వీటితోటి. కానీ క్లారిటీ వీడియో అందరూ మెసేజ్ చేస్తున్నారు అని చెప్పి అందుకోసమే కెమెరా ముంగడికి కూర్చున్నా. ఇదే నెక్స్ట్ టైం రిపీట్ అయ్యింది అనుకో నేను డైరెక్ట్ వీళ్ళ అమ్మ దగ్గరకు పోయి మాట్లాడతాను ఫిక్స్ అయితే. పోయి మీ మమ్మీతో కూడా నేను మాట్లాడడం బంద్ చేసేసిన. నేను ఇవన్నీ నేను ఆ వీడియోలు తీసేసిన ఎందుకు తీసేసిన ఏందని చెప్తానా క్లారిటీ ఇస్తానా ఏం అర్థం చేసుకోలేదు. నాకు ఇట్లా ఈమె టెన్షన్లు అటు ఇంటికాడికి వెళ్ళా ఆ వీడియోల గురించి టెన్షన్. నేను మనిషిలా ఉంటున్నాను. నేను ఎట్లుంటున్నా కన్నా ముందు ఎట్లుంటే ఒక 1 month బ్యాక్ ఎట్లున్నాను ఎంత మంచిగా ఉంటుండే. అంతా ఆ ప్రశాంతత అవన్నీ కోల్పోతున్నా కన్నా రోజు మంచిగా ఉండు. మరి మీ మరదల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మరి అట్లా చేస్తున్నావు నువ్వు. నా మాట వినకుండా నేను ఒకటి చెప్తాను చెప్తే నన్నంటది నాకు అర్థం కాదు. ఒకసారి చంపేయచ్చు కదా అందరు పురుగుల మందో లేకపోతే జ్యూస్ లో ఏదో ఎలుకల మందో కలిపితే అల్లరపోతుంది కదా. నువ్వే చచ్చిపో నేను చంపను ఎవరిని మళ్ళీ నా పేరు ఎందుకు బదులం. నీ పేరు ఎందుకు నేను రాసిస్తా నా సావుకు నేనే కారణం అనేసి. చచ్చిపో మరి అందరికి చచ్చిపోవాలనే ఉంది. చచ్చిపో ఎన్నిసార్లు బతిమలాడాలి ఒక మనిషిని ఊకే ఎట్లుంటున్నా. నాకు నైట్లల్లా ఎంత ఏడుస్తున్నా నాకు తెలుసు. కొన్ని వింటుంటే నాకు ఇంకా రోజు రోజుకు నాది నేను పోతున్నా. అసలు నేను ఎవరు ఏడమంటారు ఎందుకన్నీ తలకాయ నొప్పులు పెట్టుకుంటున్నా మీ ఇంట్లో క్లారిటీ. నేను మీ మరదలకి నేను ఆ పిల్లతో ఉంటున్నా నేను ఆ పిల్లని పెళ్లి చేసుకుంటా అని చెప్పి
చెప్పడానికి ఏంది గుద్దలం లేదా మొగోడివి కాదా చెప్పడానికి గుద్దల్దమ్ము మొగోడు మ్యాటర్ కాదాడా మరి ఏం మ్యాటర్ 6 నెలలకు ఒకసారి మీ ఇంట్లోకి ఏదో ఒకటి అవుతుంటుందా మా ఇంట్లో కాదమ్మా మరి సరేనా మరి ఇంటికి వచ్చి ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చెప్తాను ఈడొక ఇల్లు ఉంది ఈడొక ఇల్లు ఉంది ఇంటి ముంగరకు వచ్చి చోరు ఇజ్జత్ పోదా నాకు సోది చెప్పకండి ప్రతిసారి ఏదో ఒక సోది అల్లి దింగి నా దగ్గర తీసుకోవడం తప్ప ఏది చేత కాదు మరి ఇడిసబెట్టాలా కన్నా ఎందుకన్నా ఇంత బాధ పెడుతున్నావు మనిషిని అర్థం చేసుకోకుండా ఏమి తప్పు చేసానే నేను బాధపడుతున్నా నువ్వు ఒక్కడవేం బాధపడతలేవు అర్థమవుతుందా నేను పండుగ రోజు కూడా నైట్ వెళ్ళిపోయినావు నేను తింటానా ఉంటానా అదేం పట్టించుకోవా అది నాకెందుకు నువ్వు డిలీట్ చేసుకొని నీ టెన్షన్ అని నువ్వు ఉన్నావు కదా టెన్షన్ పడుకో నాకెందుకు అని చెప్పి వెళ్ళిపోయినా నువ్వు నా గురించి ఆలోచించినప్పుడు నేను నీ గురించి ఆలోచించిన అవసరం నాకు లేదు అన్న నీ గురించి ఆలోచించేది నేను ఉండమన్నా నాకన్నా నువ్వు పోయేటప్పుడు ఎంత కనపదిలాడతారు కన్నా ఒక మనిషి ఇప్పటికి కూడా నువ్వు వీడియో కొడదాం రారా అది ఇది అని చెప్తే అనొచ్చినావు అంతే ఇప్పుడు కూడా నాకు నా మనసులో ఇదే తెలుసు కన్నా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా నీతోనే ఉంటా నీకు తెలుసు అసలు వీడియో డిలీట్ చేయడం ఎందుకు అది ఎందుకు అడుగుతున్నా నేను నీకు కన్నా అయిపోయింది కదా కన్నా మంచిగా ఉండు కన్నా ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఇట్లానే చేస్తాను కన్నా నీకు నా బాధ అర్థమవుతుందా కన్నా నేను 10 మందిలో తిరిగేటోని కన్నా ఎట్లుంటున్నా కన్నా నన్ను చూడు కన్నా మంచిగా చిల్లర లెక్క తిరుగుతున్నా మంచిగా నీకు తిరగకని చెప్పి నేను చెప్పినానా నా బాధ ఏదో నేను పడుతున్నా నేను ఎంత సఫర్ అవుతున్నానో నాకు తెలుసు నాకు నీ టెన్షన్ ఒకటి లేదు నాకు మా ఇంట్లో టెన్షన్ ఉంటది 100 మంది 100 రకాలుగా మాట్లాడుకుంటారు ఉంటాయి కన్నా ఎందుకన్నా ఇట్లా చేస్తున్నావు నువ్వు అర్థం చేసుకోకన్నా అందరిలా నువ్వు ఎందుకు అవుతున్నావు కన్నా చంపేరు కన్నా నేను చచ్చిపోతే పోయి నన్ను ఇడిసబెట్టుర్రి నా ఫోన్ అన్ని స్విచ్ పెట్టుకుని పోయి చచ్చిపోతా అందరు ఇప్పుడు నువ్వు ఏడుస్తే ఏం రాదురా అందరు హ్యాపీ ఉండుర్రి కన్నా నేను నీకు చెప్పేది నా చావే కావాలని ఇచ్చేసా కన్నా హ్యాపీ ఇచ్చేస్తా కానీ ఇట్లా నేను నాది నేను బతుకుతూ చచ్చిపోలేను నేను అర్థమవుతుందా నువ్వు నన్ను ఎంత బాధ పెడుతున్నావు నీకు అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు ఏడుస్తే ఏమొస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అంతగానం ఏమి నేను వదిలిపోయినా ఏమైనా ఉన్నా వదిలిపోకపోతా అందరు నన్నే తప్పన్నాక నేను ఎందుకు ఉండి ప్రతి దానికి తప్పు నేను అయినప్పుడు ఎందుకు నేను బతుకుడు మరి 6 months కింద అయిపోయిన టాపిక్ అప్పుడే ఇచ్చేయాల్సింది ఇప్పుడు ఏడుస్తే ఏమొస్తుంది నీకు కన్నా కొన్ని ఉంటాయి కన్నా 6 months అది ఒకటే పట్టుకుంటావా కన్నా అది ఒకటే పట్టుకుంటా నేను నువ్వు ఏడ్చినా సరే నేను దగ్గరికి రావట్లేదంటే నువ్వే అర్థం చేసుకో నీకు అర్థమవుతుందా నేను ఇవన్నీ గొడవలు నిన్నేడ దూరం చేసుకుంటున్నావు నాకు ఏమవుతుందో అవన్నీ టెన్షన్లు ఆలోచిస్తే నాకే పిచ్చిలేస్తుంది తెలుసా అసలు ఎందుకు ఇవన్నీ ఎందుకు లవ్ చేసి నా అనిపిస్తుంది ఒక్కొక్కసారి తెలుసా చెయ్యకు నువ్వు ఎంత ఏడ్చినా ఏం కాదు పని నా మనసు ఇరిగిపోయింది ఆల్రెడీ నీ మీదకి నువ్వు ఎవరో కోసం అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏడుస్తే నేను నీ పక్కన వచ్చి కూర్చొని ఏడ్చేదాన్ని నాకు ఇప్పుడు నేను ఇట్లా ఉంటున్నా అంటే నువ్వు అర్థం చేసుకో నేను ఏడవరకు వెళ్ళిపోయినాను అని చెప్పి సరికన్నా నేను చచ్చిపోయినా నీకు హ్యాపీ కదా నువ్వు చచ్చిపోమని నేను అనట్లేదు ఇప్పుడు ఎందుకు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు మనసు ఇరిగిపోయింది నేను చచ్చిపోతే నువ్వు హ్యాపీ ఉంటావు కదా మనసు అతుక్కుంటావు నేను చచ్చిపోమని చెప్పి మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు మరి ఇంకెట్లా మాట్లాడాలి నీతోటి నేనేం చేయాలి మరి ఇంకా దానికి మరి అన్ని నువ్వు చేసుకొని నన్నంటే ఏమొస్తుంది నీకు నేను చేసుకున్నా కన్నా నేను ఏం చేస్తున్నా ఇప్పుడు నేను ఏమంటున్నాను నేను నీ తప్పు అంటలే నేను నాదే తప్పు నేను డిలీట్ చేసి నాదే తప్పు వీడియోలు అవి దానికి సొల్యూషన్ చెప్తున్నా కదా ఇది కన్నా అంటే నువ్వు వినకుండా తెంగేస్తే నేను ఏం చేయాలి వినను రా నేను తెలుసుగా బదులు రాదని కాలం బాదు సాయమే ఒక్కసారి 2 సార్లు వింటారు ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి దిగితే ఎవరు వినరు ఎవరికి అంత ఓపిక ఉండదు నాంత ఉన్నంత అయినా సరే నేను ప్రతిసారి పోనీలే అనుకొని ఉంటున్నాను నీతోటి జీవితం కనబడుతుంది నీ జీవితం ఏమైపోయింది నేను కాకపోతే ఇంకొకరు వస్తారు హ్యాపీగా ఉంటారు చెప్తున్నా కదా నేను అంత మంచిగా చెప్తున్నా జీవితం మొట్టవచ్చిపోయింది అయిపోయింది నీది నువ్వు బతుకుతావు నాది నేను మొట్టవచ్చిపోదు ఎట్లా అందరు అబ్బాయిలకు జరిగినట్టు నాకు జరుగుతుంది కొత్త ఏం జరగదు నువ్వు బిస్కెట్లు దెంగకు అందరు అబ్బాయిలకు అయినట్టు అంట నువ్వు నన్ను చేసి మళ్ళీ లాస్ట్కి నా మీద వేస్తున్నావు
ఫస్ట్ ఎవరికి తప్పో తెలుసుకో. ఫస్ట్ నీ ప్రాబ్లం ఏందో అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత నాతో వచ్చి మాట్లాడు. నేను వెళ్ళే రోజు కూడా అదే చెప్పిన, నీ ప్రాబ్లం మళ్ళీ క్లియర్ చేసుకో. ఇప్పుడు ఎట్లయినా ఆడు ఉంటే నాకు పిచ్చి లేస్తాను, నేను వీడియో కొట్టి వాడేస్తా, అప్పుడు మళ్ళీ పబ్లిక్ లో బ్లేమ్ అవుతామో వద్దురా అని చెప్పి నేను పోయినాను నీతోటి. ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వే కెమెరా పెట్టినా నువ్వే మాట్లాడుతున్నావు. నాకు సంబంధం లేదు, మళ్ళీ నన్ను అనొద్దు నేను బ్లేమ్ చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పి. ఇప్పుడు ఏంది ఉంటావా ఉండవా? అసలు నేను కూడా బతిలో నాకు కూడా అయిపోయింది. నేను ఊకే బతిలాలి, కాళ్ళు పట్టుకుండు ఇవన్నీ నాకు అయిపోయింది. నాకు ఒకసారి 2 సార్లు రోజు అని ఉంటారు. ప్రతిసారి నేను నా తప్పు ఉన్నా నా తప్పు లేకుండా నేను పట్టుకుని ఉంటే నాతో కాదు. నీ తప్పు ఉంటేనే నువ్వు పట్టుకుంటావు. నీ తప్పు లేని అసలు నీ తప్పు లేని నువ్వు ఉంటే దెంగేస్తా అన్నిటోడు విను. నీ తప్పు ఉంది కాబట్టి నువ్వు ఇంత లొంగుతున్నావు నా దగ్గర, అంతే, ఇంకేం లేదు ఆడ. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారే నాకు తెలియదురా ఇవన్నీ టాపిక్స్ వల్ల నేను ఉండాలంటే నేను ఉండలేను. ప్రతిసారి ఏదో ఒకటి ఇష్యూస్ అని చెప్పి నేను మంచిగా ఉందాం అనుకుంటున్నాను నీతోటి. ప్రతిసారి గొడవలు అంటే నాతోటి కూడా అవ్వదు. సరే ఇప్పుడు ఏంది ఉంటావు నా చెప్పు కన్నా. ఉంటావా అని అడుగుతున్నా, ఇంత మంచిగా చెప్తున్నా కదా. ప్రతిసారి గొడవలు అంటే నేను ఉండను అని చెప్పి. నాకు గొడవలు వద్దనే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇది ఓకే. ఇప్పుడు రేపటికి ఎల్లుండికి ఈ వీడియో చూసి మళ్ళీ ఫోన్ చేసేది మళ్ళీ ఎందుకు చేస్తారు? ఈ వీడియో నేను క్లారిటీ ఇచ్చుకుంటున్నా కదా, దానికి ఏమైనా ఏం చేస్తావు? ఏదన్నా అయితే నేను చూసుకుంటుంది సరేనా. వీడియో డిలీట్ చేయను. వీడియో డిలీట్ చేయకపోయినా ఎందుకు చేస్తారు? ఇంకా నీకు వాళ్ళు ఫోన్స్ చెయ్యొద్దు చెప్పేసి వాళ్ళ క్లారిటీ. నా ఇష్టం, నేను ఏమైనా వీడియోలు కొట్టుకుంటా అని చెప్పి. నువ్వు పెళ్లి చేసుకుందాం అది చేసుకోమని చెప్పి పెళ్లి టాపిక్ రాగానే ఇవన్నీ మీ ఇంట్లో మాట్లాడితే నేనేం అసలు నన్ను గెలిగిందే మీ ఇంట్లో పెళ్ళి అని చెప్పి. ఇప్పుడు నువ్వు ఏడుస్తే ఏం రాదు కూడా. నువ్వు ఫస్ట్ ఎవరికి ఇచ్చుకోవాలో ఆ క్లారిటీ వాళ్ళకి ఇచ్చుకో. నేనని చెప్పి ఇట్లా చెప్తున్నా, అదే ముంగట ఇంకా వేరే అమ్మాయి ఉంటుంటేనా నేను గలీజ్ చేసేది అప్పటికే. నీ ఇష్టం రా, నేను చెప్పేది అయితే చెప్పి. నేను హ్యాపీగా ఉంటాను. నీ వల్ల నేను కూడా ఊడిచిపోతున్నా రోజు ఏడ్చుకుంటా తిరుగుకుంటా. మొత్తం నువ్వు హ్యాపీ అని ఉంటావు, నువ్వు తిరుగుతలేవు. ఏడికి తిరిగినా చెప్పవా ఒక మాట నాకు? మా ఇంటికి కూడా వెళ్ళొద్దా ప్రశాంతానికి? ఇది భలే ఉంది, పండుగకు కూడా ఇంటికి పోవద్దు అనేటోళ్ళకి. వీళ్ళైతే వీడియోలు డిలీట్ చేసుకోవచ్చు చూడకుండా, ఏమైనా వేసుకో. నా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నా.